2,00,000 దొంగిలించింది నేనే అని అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్న రోహిణి మీనాని దొంగని చేసి అవమానించిన ప్రభావతి చేత మీనాకి క్షమాపణ చెప్పించిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కామాక్షి ఇంటికి పువ్వులు తీసుకువచ్చిన ఇక మీనా అయితే కామాక్షి కాఫీ తీసుకొస్తానంటే దారిని పోయే వాళ్ళందరికీ కూడా నువ్వు కాఫీ ఇస్తానంటావు, ఎప్పుడైనా నాకు కాఫీ ఇచ్చావా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అదేంటొదినా, ఎప్పుడు నీ కాఫీ ఇచ్చినా అసలు మా మీనా ఇచ్చినట్టే లేదు, మా మీనా బాగా పెడుతుందని మీనాని పొగుడుతూ ఉంటావు కదా అని అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే అప్పుడే ఇక మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. నేనేమి దానిని పొగడలేదు, కాఫీని పొగిడాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మీనా, పర్వాలేదులే పిన్ని, నేనే కాఫీ పెడతాను, మా అత్తగారికి నేను పెట్టే కాఫీ అంటే ఇష్టం, ఎక్కడ తాగినా కూడా ఆవిడకి కాఫీ తాగినట్టే ఉండదు, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆవిడ బయటపడడం లేదు అంతే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మీనా కాఫీ పెట్టడానికి లోపలికైతే వెళ్తుంది. ఏ కామాక్షి, ఏంటి నువ్వు, ఎందుకు మీనాకి ఇలా చెప్తున్నావు అని అంటూ ఉంటే, నిజమే కదొదినా, మీనా చేతి కాఫీ సూపర్గా ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక స్టూడెంట్ వాళ్ళ అమ్మ చీరలు తీసుకొని ప్రభావతి దగ్గరికైతే వస్తుంది. ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి చీరలు చూపిస్తూ ఉంటాయి. అప్పుడే ఇంకా ఆ చీరలు చూసి ప్రభావతి, ఈ చీర చాలా బాగుంది, దీని కాస్ట్ ఎంత అని అడుగుతూ ఉంటాయి. ఈ చీర కాస్ట్ 45,000, మీరు మా అమ్మాయి గురువు గారు కాబట్టి మీకు నేను సగానికే ఇస్తున్నాను, ఇంకా డిస్కౌంట్ ఇస్తాను, 18,000కి ఈ శారీ మీకు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఇక ప్రభావతి అయితే, అవునా, అంత డిస్కౌంటా అని అనగానే, వదినా, ఇంత ఖరీదు పెట్టు చీర అవసరమా నీకు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏ కామాక్షి, ఎందుకు నువ్వు అలా అంటున్నావు, అయినా ఇంత ఖరీదు పెట్టి కొనగలిగే కెపాసిటీ మన దగ్గర ఉంది కదా, ఆ డబ్బులు ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మీనా కాఫీ తీసుకొని వచ్చి ప్రభావతి వాళ్ళకైతే ఇస్తుంది. అప్పుడే ఇక కామాక్షి తనకి తీసుకువచ్చిన కాఫీని ఆవిడకి ఇవ్వబోతూ ఉంటే, నేను 3 కప్పులు తీసుకొచ్చాను పిన్ని, ఆవిడని నేను చూశాను అని ఆవిడకి కూడా కాఫీ అయితే ఇస్తుంది మీనా. నిజంగా నీలాంటి కోడలున్నందుకు ప్రభావతి చాలా అదృష్టవంతురాలే, కానీ ఆ అదృష్టం తను గుర్తించలేకపోతుంది అంతే అని కామాక్షి చెప్తుంది. సరే పిన్ని, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను అని అంటూ ఉంటే, మీ అత్తగారు చీరలు తీసుకుంటుంది, నువ్వు కూడా ఒక చీర తీసుకో అని అంటూ ఉంటుంది మీనాని. అప్పుడు ఇక మీనా, నాకంత ఖరీదైనవి వద్దులే పిన్ని, నాకంత స్తోమత లేదు అని మీనా చెప్పేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక దాన్ని చీర తీసుకోమంటావేంటి, దాని చీరకి నేను డబ్బులు ఇవ్వాలా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అలా అడుగుతూ ఉంటే, వదిన, తను కూడా నీ కోడలే కదా, అలా మాట్లాడుకో అని చెప్తూ ఉంటుంది కామాక్షి. సరేలే, ఈవిడికి ఆ 2,00,000 డబ్బులు తీసుకురా అని అడుగుతూ ఉంటుంది. అంటూ ప్రభావతి కామాక్షిని డబ్బులు తీసుకురమ్మని పంపిస్తుంది. అప్పుడే కామాక్షి వంటగదిలోకి వెళ్ళి ఇక డబ్బాలో చూసేసరికి డబ్బులు కనిపించవు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, ఈ డబ్బాలోనే కదా నేను డబ్బులు పెట్టాను, కనిపించడం లేదేంటని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా మొత్తం కూడా వెతుకుతూ ఉన్నప్పుడే ఇక వెంటనే కామాక్షికి ఇక్కడ కూడా డబ్బులు కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రభావతిని వంటగదిలోకి రమ్మంటుంది. ఏంటి కామాక్షి, డబ్బులు తీసుకురమ్మంటే నన్ను వంటలో గదిలోకి పిలిచావేంటి, దానికి కూడా నన్ను పిలవాలా నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి అంటూ ఉంటుంది కామాక్షి, వదిన, నా దగ్గర డబ్బులు కనిపించడం లేదు అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వు సరిగ్గా చూసావా అని అంటూ ఉంటే, అవును దినా, ఈ కందిపప్పు డబ్బాలోనే నేను డబ్బులు పెట్టాను, దీంట్లో డబ్బులు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇది ఖచ్చితంగా ఆ మీనా పని, ఆ మీనాని ఆ డబ్బులు నొక్కేసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కామాక్షి. అయితే వదిన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మీనా అలా ఎందుకు చేస్తుంది, తను అలాంటిది కాదు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక కామాక్షితో, నీకు తెలీదు, వాళ్ళ తమ్ముడిని విడిపించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టేసరికి ఇందులో లక్షలు కనిపించేసరికి ఆ డబ్బులు తీసుకొని ఉంటుంది, అందులోని ఈ నెల ఈఎంఐలు అన్నీ కట్టడానికి డబ్బులు సరిపోవాలి కదా అని ప్రభావతి మీనా మీద టక్కుమని నింద వేసేస్తుంది.
వదిన నువ్వేదైనా అనుకో, మీనా మాత్రం అస్సలు కూడా ఎప్పుడు అలాంటి పని చేయదు అని కామాక్షి చెప్తున్నా విన్నా అస్సలు ప్రభావతి వినిపించుకోదు. నువ్వు ఆగు, ఇప్పుడు ఆ చీరలు ఆవిడ్ని ఎలా పంపించాలో అది తెలుసుకో ముందు అని అంటూ ఉంటే అప్పుడే కామాక్షి వెళ్ళి, చూడండి ఇంట్లో పెట్టిన డబ్బులు మా ఆయన బ్యాంకులో వేసేసినట్టున్నారు, ఈ చీరలు మీరు రేపు తీసుకురండి, రేపు తీసుకుంటాము అని అంటూ కామాక్షి ఆవిడ్ని పంపించేస్తుంది. వదిన ఈ విషయం మీద మీనాని ఏమీ అనొద్దు, ఆ డబ్బులు ఎలా పోయాయో అస్సలు కూడా అర్థం కావడం లేదు అని కామాక్షి చెప్తూ ఉంటే, లేదు కామాక్షి నువ్వు వెంటనే మీనాకి ఫోన్ చేసి అడుగు, మా ఇంట్లో డబ్బులు కొట్టేశావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు దినా, నేను మీనాని అలా అడగలేను, మీనా పాపం అని అంటూ ఉంటుంది కామాక్షి. పాపం ఏంటి పాపం, నేను ఇంటికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నీకు రింగ్ ఇస్తాను, తిరిగి నువ్వే ఫోన్ చెయ్యి, అప్పుడు చూపిస్తాను నా తడాకా ఏంటో, డబ్బులు కొట్టేసి తను ఇలా ప్రవర్తిస్తుందా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. కామాక్షితో ఈ వదిన ఏం చేస్తుందో, పాపం మీనా మీద అసలు ఎందుకు ఇంత నింద వేస్తుందో అని చాలా బాధపడుతూ ఉంటుంది కామాక్షి. అయితే తర్వాత ఇక ప్రభావతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనా అయితే వంటగదిలో ఉంటుంది. వంటగదిలో ఉన్న మీనాని చూసి, నా డబ్బులే కొట్టేస్తావే, ఈరోజు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను అని కోపంతో రగిలిపోతూ కామాక్షికి రింగిస్తుంది. ఈ వదిన ఫోన్ రింగ్ ఇచ్చింది, ఇప్పుడు చెయ్యకపోతే ఫోన్ చేసి మళ్ళీ తిడుతుంది, ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ ఫోన్ అయితే మొత్తానికి కామాక్షి మళ్ళీ ప్రభావతికి తిరిగి చేస్తుంది. అప్పుడు ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. కామాక్షి ఫోన్ చేయడంతో ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి కామాక్షి, ఏంటి నువ్వు మాట్లాడేది, వంటగదిలో డబ్బాలో పెట్టిన 2 లక్షలు కనిపించడం లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి, మీనా మీద నీకు అనుమానంగా ఉందా, మనకి కాఫీ పెట్టడానికి వెళ్ళినప్పుడు మీనా 2 లక్షలు దొంగతనం చేసిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి మీనా అయితే, లేదు నాకేం తెలీదు, నేను ఆ డబ్బులు తీయలేదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక రోహిణి అయితే, అమ్మయ్య మీనా ఆ టయ్యానికి అక్కడికి వెళ్ళినట్టుంది, మీనా మీద నింద పడిపోయింది, ఇక మనమైతే సేఫ్ట్ అని అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి దగ్గర దొరకలేదని రోహిణి అయితే తర్వాత ప్రభావతి ఫోన్ పెట్టేశాక, ఏ మీనా ఏంటే నువ్వు, నీ తమ్ముళ్లాగే నువ్వు కూడా దొంగతనాలు నేర్చుకున్నావా, కామాక్షి ఇంట్లో 2 లక్షలు కొట్టేసి ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ప్రభా నీకేమన్నా మతిపోయిందా, అసలు మన కోడలు దొంగతనం చేయడం ఏంటి, నీకు బుద్ధి లేదా, మీనా ఎలాంటిదో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎలాంటిదో నాకు తెలుసండి, కానీ తను డబ్బులు చూసేసరికి ఆశతో తీసుకొని ఉండొచ్చు కదా, 1, 2 కాదు, 100లో కాదు, 1000లో కాదు, అవి లక్షలు. పాపం కామాక్షి తను ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఈ మీనా మింగేసింది. ఏ మీనా డబ్బులు ఎక్కడ పెట్టావే అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా అయితే, నాకు తెలీదత్తయ్య, మీకు కాఫీ పెట్టుకొని నేను వచ్చేసాను తప్ప ఆ డబ్బులు నేను తీయలేదు, సత్య ప్రమాణికంగా చెప్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా. దొంగతనం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఒట్లు చాలా తేలిగ్గా వేసేస్తారే, నీకులాగా నువ్వు వేసిన ఒట్టుని చూసి నేను నమ్మేస్తాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు అయితే ఇలా చెప్తూ ఉంటాడు. ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు, చూడు నువ్వు మాత్రం నా భార్యని దొంగ అన్నావంటే అస్సలు కూడా ఒప్పుకోను, నా భార్య వంటగదిలోకి వెళ్ళి కాఫీ మాత్రమే చేసుకొని వచ్చానని చెప్తుంది కదా, ఇంకోసారి దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు బాలు. నేను కూడా చెప్తున్నాను విను ప్రభ, ఖచ్చితంగా మీనా ఆ డబ్బులు తీసుండదు అని సత్యం అలాగే అక్కడికే ఉన్న శృతి, రవి ఇద్దరూ కూడా అలాగే మాట్లాడతారు. మీనా మాత్రం అస్సలు కూడా దొంగతనం చేయదు, దీనికి మేము కూడా గ్యారంటీ ఇస్తాము, ఆ డబ్బులు ఎలా పోయినాయో కామాక్షి ఆంటీని వెతుక్కోమని చెప్పండి అని శృతి అయితే గట్టిగానే చెప్తుంది. అంటే తనే కదా వంటగదిలో నుంచి వచ్చింది, తనే తీసిందేమో అనుకొని కామాక్షి ఆంటీ అనుమానం పడింది, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే, నీకులాగా మీ ఆయనకిలాగా లక్షలు మింగేది కాదు నా భార్య, మీరంటే ఆ మింగడం అలవాటు మీకు, కానీ నా భార్య ఆత్మాభిమానం గలది, ఎప్పుడు అలాంటి తప్పులు చేయదు, ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, దొంగతనాలు చేయడం తను ఎప్పుడూ కూడా చేయదు అని అంటూ ఉంటాడు బాలు.
తనకి అలాంటి అలవాట్లే ఉంటాయి. ఈ పరిస్థితిలో మీ ముందు ఇలాగా తను నిలబడి ఉండేది కూడా కాదు అని చెప్తూ ఉంటాడు బాలు. ప్రాణం పోయినా మీనా తప్పు చేయదని అంటాడు. ఇక మీనా అయితే వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు మీనా బాధపడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి. నువ్వే తప్పు చేయలేదు, నాకు బాగా తెలుసు. అయినా కామాక్షి అత్తకి తెలీదా ఏంటి నీ గురించి? ఒకసారి నాతో రా అని మీనాని కామాక్షి ఇంటికైతే తీసుకువెళ్తాడు బాలు. అప్పుడు ఇక మీనాని ఇంటికి తీసుకొచ్చిన బాలుని చూసి అప్పుడే ఇక కామాక్షి అయితే పాపం మీనాని దొంగని చేసి నోటికొచ్చినట్లు తిట్టుంటుంది ఆ ప్రభావతి. అందుకని వీడు నా దగ్గరికి మీనాని తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. ఏంట్రా బాలు అని అడుగుతూ ఉంటుంది. ఏంటత్త ఇదంతా? నీ దగ్గర డబ్బులు పోయాయని, మీనా మీద అనుమానంగా ఉందని, మీనా డబ్బులు దొంగతనం చేసిందని మా అమ్మతో చెప్పావట. అయినా మీనా గురించి మా అమ్మ కన్నా నీకే బాగా తెలుసు. మరి నువ్వెలా చెప్పావత్తా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక కామాక్షి అయితే, రే బాలు, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? మీనా గురించి నాకు తెలీదా? మీనా ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు మీనాని నేను దొంగ అని అనలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. మీనా మీద నేను అసలు నింద కూడా వేయలేదు, అనుమానించలేదు కూడా అని అనగానే, మరి మా అత్తగారేంటి ఫోన్లో మీరు నన్నే దొంగ అని అన్నట్టు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. నేను ఆ డబ్బులు తీయలేదు అని అంటూ ఏడుస్తుంది. అమ్మ మీనా, నువ్వేడవకమ్మా, నేడవకు, నువ్వు ఆ డబ్బులు తీయలేదని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అదేంటత్తా, మరి తీయకుండానే మరి ఆ డబ్బులు ఏమైపోయాయి? ఎందుకు మీనాని దొంగని చేస్తున్నారు? అసలు ఆ డబ్బులు ఏంటి? ఒకవేళ నీకు తెలియకుండా మావయ్య ఏమన్నా తీసాడేమో అడుగు అని అంటూ ఉంటాడు బాలు. లేదు బాలు, ఆ విషయం మీ మావయ్యకి తెలీదు, ఆ డబ్బులు ఉన్నట్టు, ఆ డబ్బుల గురించి తెలీదు అని అనగానే, అత్త నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు. నీ డబ్బులు పోతే మా అమ్మ ఎందుకు తన డబ్బులు పోయినట్టు అంతలాగా మీనా మీద నింద వేసి గొడవ చేస్తుంది. ఏం జరిగిందత్తా? నిజం చెప్పు, లేకపోతే మావయ్యకి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే కామాక్షి భయంతో, రే ఆ డబ్బులు మీ అమ్మవేరా అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని బాలు మీనా షాక్ అయిపోతూ, మా అమ్మకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయత్తా అని అడుగుతూ ఉంటాడు. మీ అమ్మకి ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆ రోజు శివని విడిపించమని కేసు వాపస్ తీసుకోమని లాయర్ వచ్చాడు. లాయర్ 2 లక్షలు ఇచ్చాడు. కేసు వాపస్ తీసుకుంటే 2 లక్షలు ఇస్తానని ఇచ్చాడు. ఆ 2 లక్షలే ఇవి. మీ అమ్మ ఏదో ఆ కుటుంబం మీద జాలితో కేసు వాపస్ తీసుకోలేదురా, 2 లక్షలు ఇస్తే తీసుకుంది అని కామాక్షి చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆ బాలు. అప్పుడే ఇక బాలు అలా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ఇక కామాక్షితో బాలు అంటూ ఉంటాడు, మా అమ్మ డబ్బు తీస్తే ఏదైనా చేస్తుంది అని మరోసారి నిరూపించుకుంది డబ్బు మనిషి అని బాలు బాధపడతాడు. సరేగానత్తా, మరి ఆ 2 లక్షలు ఎవరు తీశారంటావో, అసలు ఏం జరుగుంటుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కామాక్షి అయితే, అదే నాకు అర్థం కావడం లేదురా. ఆ డబ్బులు అక్కడ ఉన్నట్టు, కనీసం ఆ డబ్బాలో పెట్టినట్టు మీ అమ్మకి కూడా తెలీదు, నాకు తప్ప ఆ డబ్బులు ఉన్నట్టు ఎవ్వరికీ కూడా నేను చెప్పలేదే అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక కామాక్షికి గుర్తొస్తుంది. గుర్తొచ్చిందిరా, ఆ రోజు అసలు మా అత్తగారు కేసు వాపసు తీసుకోవడం అనేది జరగదు. కేసు వాపసు తీసుకుందంటే ఏదో మొత్తానికి జరిగే ఉంటుంది. మీరు ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు కదా, మీ ఇంట్లోనే మా అత్తయ్య ఉన్నారు, చెప్పండి ఏం జరిగింది అని నన్ను మాటలతో మాయ చేసి రోహిణి అడిగింది. తర్వాత రోహిణికి నిజం తెలుసు. నేను నమ్మను అంటే తనని వంటగదిలోకి తీసుకువెళ్ళి డబ్బాలో డబ్బులు తీసి మరీ నేను చూపించాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. ఒకవేళ రోహిణియే డబ్బులు తీసిందేమో అని కామాక్షి అంటూ ఉంటుంది. రోహిణి అలాంటిది కాదు అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు ఊరుకో మీనా, నిన్న యాడ్ విషయంలో ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. మొగుడు పెళ్ళం ఇద్దరు 2 లక్షలు కొట్టేయాలని చూశారు. ఎవరు బుద్ధి ఎలాంటిదో చెప్పలేము. అత్త, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు బాలు.
చెప్పు బాలు, ఏమైనా చేస్తాను అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక సరే బాలు, ఇక అంతా నీ ఇష్టం అని అంటూ ఇక బాలు చెప్పిన ప్లాన్ అయితే చేస్తానని ఒప్పుకుంటుంది కామాక్షి. బాలు మీనా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నాన్న అందరూ బయటికి రండి నాన్న, నాకు తెలిసి ఈ దొంగతనం మీనానే చేసిందేమో అని నాకు అనిపిస్తుంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే ఏంటండి ఇదంతా, మీరు అక్కడికి వెళ్ళి కామాక్షి ఆంటీ చెప్పినవన్నీ విన్నారు కదా, ఆవిడ కూడా నేను దొంగ అని నమ్మడం లేదు, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ మీనా అయితే ఏడుస్తుంది. రే బాలు, నీకేమన్నా పిచ్చి పట్టిందేంట్రా, నీ భార్యని నువ్వే అనుమానిస్తున్నావు అని అనగానే చూసారా, ఎప్పుడు కూడా పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి దాన్ని పొగిడే ఈ బాలుగాడు కూడా మీనానే ఆ డబ్బులు కొట్టేసిందని అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక రోహిణి అయితే అమ్మయ్య నేను తప్పించుకున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కామాక్షి అయితే వస్తుంది. ఇక కామాక్షి వచ్చి వదినా వదినా, ఇన్ని రోజులు ఏదో మంచిదనుకున్నాను, కానీ ఈ మీనా తను దొంగతనం చేసిందంటే ఇక అస్సలు కూడా నేను క్షమించకూడదని అనుకుంటున్నాను, అందుకనే తన మీద నేను పోలీస్ కేసు పెడతాను అని అంటూ షాక్ ఇస్తుంది కామాక్షి అయితే. అప్పుడే ప్రభావతి అయితే ఇదేంటి ఈ కామాక్షి ఇంతలాగా అది రెచ్చిపోతుంది అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి కామాక్షి, పోలీస్ కేసు పెడతావా అని అనగానే అవునదినా, అక్కడ నేను పెట్టిన నా డబ్బులు ఏమైపోయాయో తెలియాలంటే పోలీస్ కేసు పెట్టాల్సిందే, వాళ్ళు ఎంక్వైరీలో నిజాలు బయటికి రప్పిస్తారు, అదే నిజం చెప్పే మిషన్లు ఏవో వచ్చినాయి అంట కదా, ఆ మిషన్లు పెట్టి అందరి చేత నిజాలు చెప్పిస్తారు, మా ఇంటికి ఎవరెవరు వచ్చారో అన్నీ ఆరా తీస్తారు, అప్పుడు నేను మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాను కాబట్టి వాళ్ళని పిలిపించి నిజాలు చెప్పిస్తారు అని అంటూ కామాక్షి అయితే ఇక తన పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేస్తుంది. అప్పుడు ఇక రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ అమ్మో ఇదేంటి కామాక్షి అంటే ఇంత పని చేస్తుందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే అత్త నువ్వంత పని చేయకత్త, కావాల్సి ఉంటే నేను డబ్బులు ఇస్తాను, నువ్వు కేసు గట్ట ఏమీ పెట్టొద్దు, 2 లక్షలు తీసుకో, ఆ 2 లక్షలు నేను ఇచ్చేస్తాను, కావాల్సి ఉంటే నువ్వు కేసు పెట్టకుండా ఉండడానికి మరొక 1,00,000 రూపాయలు తీసుకో అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా, నేనేమన్నా డబ్బు మనిషిని అనుకుంటున్నావా, ఆ 1,00,000 రూపాయలు తీసుకొని కేసు పెట్టకుండా ఉండడానికి అని అంటూ ఉంటే రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, 2 లక్షలు ఇచ్చి మళ్ళీ కేసు పెట్టకుండా ఉండడానికి 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నావేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, డబ్బులు తీసుకొని కేసు వాపసు తీసుకునే వాళ్ళు ఉన్నారు నాన్న, అలాంటప్పుడు మరి కేసు పెట్టకుండా 1,00,000 రూపాయలు ఇవ్వడంలో తప్పేముంది అని బాలు అయితే అంటాడు. ఆ మాటకి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఇదేంటి వీడు ఇంత మాట అన్నాడు, అంటే ఆ 2 లక్షలు నావేనని లాయర్ దగ్గర తీసుకున్నానని నిజం తెలిసిపోయిందా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే రే నువ్వేం మాట్లాడుతున్నావురా, అలా డబ్బులు తీసుకుని కేసు వాపసు తీసుకునే వాళ్ళు ఎవరున్నారా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంకెవరు నాన్న, అమ్మే శివని విడిపించడానికి లాయర్ దగ్గర 2 లక్షలు తీసుకొని కేసు వాపసు తీసుకుంది అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీ అమ్మ తీసుకుందాం అని అనగానే అవును నాన్న, మేము మొత్తం 5 లక్షలు కట్టాము లాయర్కి, ఆయన 2 లక్షలు అమ్మకే ఇచ్చాడు అని చెప్పగానే ఆ డబ్బులే కామాక్షి అత్త దగ్గర దాచిపెడితే పోయాయి, అందుకని అమ్మ పాపం అంతలా రియాక్ట్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక నిజం చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతూ సత్యమైతే ప్రభావతి చెంప పగలగొడతాడు. అప్పుడే ప్రభావతి అయితే ఇక అంటూ ఉంటుంది రే ఏంట్రా నువ్వు, నేనెందుకు అలా చేస్తాను అని అంటూ ఉంటే నిజం తెలిసిపోయినప్పుడు నువ్వు ఇంకా ఏమి చెప్పినా కూడా ప్రయోజనం లేదొదినా అని కామాక్షి అంటుంది. అప్పుడే ఇక ఇప్పుడు అమ్మవి ఆ డబ్బులని తెలిసాయి కాబట్టి మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ డబ్బుల గురించి నిజంగానే కంప్లైంట్ ఇద్దాము, అత్త చెప్పినట్టు ఎవరు ఆ నిజాలు చెప్పారో ఆ నిజం చెప్పే మిషన్ ద్వారా మొత్తం తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది. రోహిణితో దగ్గరే అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే
ఏం చేద్దాము అని ఆలోచించుకునే లోపు ఆ రోజు కామాక్షి నువ్వే కదా మా ఇంటికి వచ్చి వంటగదిలో ఉన్న డబ్బులు చూపించాను నీకు. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా రోహిణి, ఆ డబ్బుల గురించి నీకు కూడా తెలుసు. తర్వాత నీ ఫ్రెండ్ విద్యని కూడా తీసుకొచ్చావు నువ్వు. అంటే మీ మీద కూడా నాకు అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి ఎందుకు తీస్తుంది, తనకి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది, తను కోటీశ్వరరాలు అని ప్రభావతి అంటూ ఉంటే, ఆ కోట్లు ఇచ్చేవాడు ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు కదా, ఎలా ఇస్తాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఖచ్చితంగా రోహిణితో పాటు వచ్చిన రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య అనే తీసుంటుంది అని ప్రభావతి అంటుంది. అయితే ఆవిడ మీద ఇప్పుడు మనం కేసు పెట్టాలి. పదమీనా నిన్ను దొంగని చేసి అందరి ముందు దోషులను నిలబెట్టిన ఈ పార్లమ్మ ఫ్రెండ్ విద్యని అరెస్ట్ చేయిద్దాం అని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి నా కారణంగా విద్య బలవ్వకూడదు అని అనుకొని ఆగుబాలు, ఆ డబ్బులు తీసింది నేనే దొంగతనం చేశాను అని నిజాన్ని ఒప్పుకుంటుంది రోహిణి. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక ప్రభావతి అయితే నువ్వు తీసావా అని అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, అర్జెంటుగా పార్లర్కి 2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. నేను మనోజ్ని అడిగితే నా దగ్గర లేవన్నాడు. అందుకని ఏం చెయ్యాలో తెలియక ఎలాగో అవి మీ డబ్బులే కదా అని నేనే చెప్పకుండా ఇక ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా అని దొంగతనం చేశాను అని నిజాన్ని ఒప్పుకుంటుంది. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. విన్నావు కదా ప్రభా, ఏమీ తెలియని అమాయకురాల మీద నింద వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూసావు కదా, నువ్వు మీనాకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ఒక్కసారి నేను దానికి క్షమాపణ చెప్పడం ఏంటి, ఇక ప్రభావతి అలా అనేసరికి నువ్వు చెప్తావా లేకపోతే మెడబట్టుకొని బయటికి గెంటేయమంటావా నిన్ను అని సత్యం అనేసరికి అప్పుడే మీనాకైతే క్షమాపణ చెప్తుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.